హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, యమహా MT-15 2025 న్యూ మోడల్ అయితే వచ్చేసింది. సో ఈ అప్డేట్ నేను మొన్నే ఒక 2 డేస్ కిందట చూశాను. చూసిన వెంటనే వీడియో చేయాలి, మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పి వెంటనే చేస్తున్నాను. బికాజ్ ఆఫ్ నేను ఈ వీడియో చేయకపోతే లేదు ఒక 1 వీక్ తర్వాత బండి వచ్చిందాక వెయిట్ చేసి మా ఏరియాకి అప్పుడు రివ్యూ చేసిన దాకా కనుక ఉండి అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా ఈ లోపు మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు పాత వెహికల్ కొనుక్కుంటారు. సో ఈ అప్డేట్ నేను చెప్పిన తర్వాత అన్న ఈ ముందే చెప్పొచ్చు కదన్నా అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని నేను అస్సలు డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా బై మిస్టేక్ కూడా ఓల్డ్ వెహికల్ కొనకూడదు, ఈ బాధ పడకూడదు. ఎందుకంటే లైఫ్లో ఒకటి లేదా 2 మహా అయితే 3 సార్లు వెహికల్ కొంటాం అన్నమాట. సో తప్పు జరగకూడదు. దట్స్ ద రీజన్ నేను అందుకే ఈ వీడియోని ఇప్పుడే చేస్తున్నాను, అప్డేట్ ముందు ఇస్తున్నాను. తర్వాత వెహికల్ ఒక 1 వీక్లో నేను ఫిజికల్గా దాన్ని రివ్యూ చేస్తాను, రైడ్ చేస్తాను, ఇంకా క్లియర్గా మీతో మాట్లాడతాను. సో వచ్చిన అప్డేట్స్ చాలా బాగున్నాయి, వాటి గురించి అయితే చూద్దాం. ఫస్ట్ ముందైతే యమహా MT-15 2025లో కలర్స్ చేంజ్ అయ్యాయి అనమాట. 3 కొత్త కలర్స్ యాడ్ చేశారు, నాకు చాలా బాగా నచ్చాయి. వాటిలో మెటాలిక్ సిల్వర్ క్యాన్ ఆ కలర్ ఒకటి బాగుంది, ఐ స్టార్మ్ డీలక్స్ ఒకటి బాగుంది, వివిడ్ వైలెట్ మెటాలిక్ డీలక్స్ ఇది కూడా చాలా బాగుంది. ఈ 3 కలర్స్ రీఫ్రెషింగ్గా ఉన్నాయి. నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మ్యాట్ ఫీల్ అయితే ఉందన్నమాట. సో మనకి గ్లాసీ ఫీల్ కాకుండా మ్యాట్ ఫీల్, అలాగే కలర్స్ కూడా కొంచెం బ్రైట్గా ఉండటం వల్ల ఖచ్చితంగా రోడ్ అపీరెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి అనమాట ఈ కలర్స్ నెక్స్ట్. ఇంకా అలాగే దీంట్లో మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ ఉంది, బ్లాక్ కలర్లో డీలక్స్ ఉంది, అలాగే మోటో జీపీ ఎడిషన్ అని మొత్తం 6 కలర్ ఆప్షన్స్లో ఈ వెహికల్ అవైలబుల్గా ఉండబోతుంది. ఎక్స్షోరూమ్ ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి, ఒకసారి చూస్తూ ఉండండి. అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ఎక్స్షోరూమ్ ప్రైజ్ అయితే ఉందన్నమాట. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ ఇండియా 2,30,000 2,35,000 రూపాయల దాకా కూడా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయని దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డిజిటల్ కన్సోల్. సో డిజిటల్ కన్సోల్ మనం యమహా FZ హైబ్రిడ్ మోడల్లో ఒక డిజిటల్ కన్సోల్ చూసాం, గుర్తుందా? కలర్ TFT కన్సోల్, సేమ్ కన్సోల్ తోటి ఇది ఇప్పుడు ఎక్విప్డ్ అయిందన్నమాట. సో ఇదే కాదు, FZ X కూడా మనకు రాబోతుంది. ముందైతే దీని గురించి అయితే చూద్దాం. సో దీంట్లో మనకి ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. సో మీకు కన్సోల్ కనిపిస్తూ ఉంటుంది, స్క్రీన్ మీద చూడండి, టైం కనిపిస్తూ ఉంటుంది, కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్లో మీరు థీమ్స్ మార్చుకోవచ్చు, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ లాంటి ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. కలర్ఫుల్ కన్సోల్ చాలా క్రిస్పీగా షార్ప్గా కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే. ఇది రావాలి, డిజర్వ్ ఇట్ అనమాట MT-15కి. బికాజ్ ఆఫ్ నాకు ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ పెద్దగా నచ్చేది కాదు MT-15లో, ఎందుకంటే చాలా ప్రీమియం ఉండేది వెహికల్. బట్ ఇక్కడే కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించేది ఇదివరకు. బట్ ఎనీవేస్ దాన్ని అయితే తీసేసి ఇప్పుడు ఈ వెహికల్కి కావాల్సినటువంటి ఈ కలర్ కన్సోల్ తీసుకొచ్చారు. హ్యాపీ ఫర్ దట్. ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసరికి ఇంజిన్ ఏమైనా చేంజ్ అయిందా అనే విషయం మీ అందరికీ డౌట్ ఉంటుంది. ఆల్రెడీ పవర్ఫుల్ 155cc ఇంజిన్ మనం అయితే చూస్తూ ఉన్నాం. బట్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈసారి మనకి ఎక్కడ చేంజ్ అయితే లేదు, ఎలాంటి ట్యూనింగ్ అయితే జరగలేదు హై పర్ఫార్మెన్స్కి. సో 18.4 PS పవర్, అలాగే 14.1 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. నార్మల్ ఇంజిన్, నో ఇష్యూస్. మనకి ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఇంజిన్, ఎలాంటి మార్పు లేదన్నమాట. నెక్స్ట్ ఇక మనం మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ వైజ్ కూడా ఏం చేంజ్ లేదు. ఫ్రంట్లో UHD సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ సేమ్ అయితే ఉంది. అలాగే టైర్స్ కూడా మనకి సేమ్ అయితే ఉన్నాయి. 100/80 70 ఇంచ్ టైర్, ట్యూబ్లెస్ టైర్ ఫ్రంట్ వస్తుంటే, బ్యాక్ సైడ్ 140/70 ఇంచ్ రేడియల్ టైర్ అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా ఏం చేంజ్ కాలేదు. ఇంకా ఫ్రంట్లో 282 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, అండ్ బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ మనకి డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి అయితే వస్తుందన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ చాసెస్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇష్టమైన చాసెస్ ఇది, ఎందుకంటే రైడ్ చేసేటప్పుడు మంచి టాప్ స్పీడ్లో ఉన్నప్పుడు దీని యొక్క స్టెబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ రేసింగ్ మిషన్ అండ్ స్ట్రీట్ ఫైటర్, అండ్ చూడటానికి రోబోటిక్ ఫేస్ కట్ తోటి యూత్ని ఎప్పటి నుంచో కట్టుబడేస్తుంది అనమాట. సో స్ట్రిక్ట్లీ నేను రైడ్ చేసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఆబ్వియస్లీ ఇది 155cc అని అనకూడదు అసలు మనం చెప్పాలంటే, ఎందుకంటే ఒక 200cc లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. బట్ నెంబర్ పెంచకుండా 155cc అని చెప్పి మనకైతే ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. అఫ్కోర్స్ R15లో కూడా మనం ఈ ఇంజన్స్ అయితే చూడొచ్చు అనమాట. ఇక డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే పాత డైమెన్షన్సే ఉన్నాయి. సో ఏం చేంజ్ అయితే కాలేదు. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. లిటిల్ ఆఫ్ రోడ్లోకి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీదకి ఎక్కించిన ఇంజన్కి ఎలాంటి హాని ఉండదు. అలాగే 8-10 mm సీట్ హైట్ తోటి అయితే వస్తుంది. 5.5 ఉండే వాళ్ళు టెస్ట్ రైడ్ చేయండి, 5.6 ఉండే వాళ్ళకి అయితే ఈజీగా యాప్ట్గా సూట్ అయిపోతుంది. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే వస్తుంది. ఇది కొంచెం పెంచితే బాగుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మరి 10 లీటర్స్ అంటే చాలా తక్కువ అన్నమాట. అలాగే దీని యొక్క టోటల్ వెయిట్ 141 kgs. సో 141 kg అంటే చాలా తక్కువ వెయిట్, లైట్ వెయిట్ ఉంటుంది. సో ఎలాంటి వారైనా సరే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, సిటీలో ఆడుకోవచ్చు అన్నమాట. ఒక టాయ్ లాగా తిప్పొచ్చు, అంత మంచి హ్యాండ్లింగ్ అయితే ఇది మనకి ఎప్పుడు ఆఫర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక ఫైనల్గా మైలేజ్ ఎంత వస్తుందని అంటే
ఇది మైలేజ్ కింగ్ అన్నమాట. ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తూ కూడా మంచి మైలేజ్ ఆఫర్ చేసే వెహికల్స్ నేను యమహా నుంచే చూశాను. ఇది మనకు ఆల్మోస్ట్ 45 కేఎంపీఎల్ నుంచి 50 కేఎంపీఎల్కి మధ్యలో అయితే వస్తుందన్నమాట. అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్. మీరు అగ్రెసివ్గా నడుపుతాను, హైవే మీద భారీ స్పీడ్ మెయింటైన్ చేస్తాను, సిటీలో కూడా స్ట్రీట్ కండిషన్లో కొంచెం అగ్రెసివ్గా నడుపుతాను అనుకున్నట్లయితే మీకు ఒక 45 కేఎంపీఎల్ 40 కేఎంపీఎల్ అయితే వస్తుంది. కొంచెం డీసెంట్గా రైడ్ చేసే వాళ్ళు అయితే మాత్రం హైవే మీద 50 కేఎంపీఎల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మైలేజ్ కింగ్ అని కూడా చెప్పొచ్చు ఈ వెహికల్ని. సో ఓవరాల్గా ఇది యమహా MT-15 2025 న్యూ అప్డేట్. సో వెహికల్ వచ్చింది 1 వీక్లో, నేను 1 వీక్ లోపలే నేనైతే మాత్రం మీకు రైడ్ చేసి అండ్ ఫిజికల్గా వచ్చిన డీటెయిలింగ్ అంతా చూపిస్తాను. కలర్స్ వైజ్ కావచ్చు, లేదంటే డిజిటల్ కన్సోల్ ఉన్న ఫీచర్స్ గురించి కావచ్చు, అండ్ రైడ్ చేసి ఏమైనా ట్యూనింగ్ కానీ ఆ రిఫైన్నెస్ లెవెల్స్ కానీ పెంచాలనే విషయం గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెంటనే నేను రివ్యూ చేసిన వెంటనే మీకైతే మాత్రం నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన కంటెంట్ చాలా ఉపయోగపడుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. మీ చేత రాంగ్ స్టెప్ తీసుకొని ఒక రాంగ్ వెహికల్ కొనిపించే విధంగా మన ఛానల్లో కంటెంట్ అయితే ఎప్పటికీ ఉండదు, నేను చేయను కూడా. సో ట్రస్ట్ మీ. సో సబ్స్క్రైబ్ చేసి వీడియో చూస్తున్నాను అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.